నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్ను చూస్తేనే చూస్తే నిన్న పంచ్ ప్రభాకర్ అంట వాడెవడో నా పైన ఒక పెద్ద ఎక్స్క్లూజివ్ గా వీడియో చేశాడు. హలో వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. రారా గజ్జుకుక్కద్దా. ఊరు పేరు లేని ఒక ఊర్ర పంది, బర్రె ముఖం. కొంచెం మంచి ఫోటో అయ్యరా వేసేటప్పుడు. మరి ఆ ఫోటో ఏంటి, కొంచెం మంచిది ఇస్తా కావాలంటే నంబర్ చెప్పు పంపిస్తా నీకు మంచి ఫోటో వేసుకో. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. బర్రె గొంతుతో నన్ను డాక్టర్ ప్రదీప్ చింతాని పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పి రెడీ మనం. మా ఇద్దరు ఎవరు పెద్దదైతే ఆ డ్రెస్ తీసుకుంటే మీతో పని చేస్తాడు. నేనే పెద్ద అదమా. అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఇండియాకు రాండి అంటావు. ఇండియాకు వస్తే అరే విదేశాల్లో ఉండే విమానాలు పంపుతున్నాం. ఇండియాకు వస్తే శాల్తీలు లేస్తాయి రాళ్ళ. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? ఈ ముండ లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? ఇది ఎవతో ఆడా గాదు మగా గాదు తేడా ముండా. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ. నీ అమ్మ బర్రె గొంతేసుకొని నీ ఫేసు నువ్వు నీ అమ్మ ఏంటి థూ 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 నువ్వు మూస్తున్నావు మాటమాటిక్ వీడియోలో. ఏమన్నా లోపల చచ్చిందా జబ్బులు నీకేమన్నా? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఏం పుట్టుకు పుట్టావే నీ అమ్మ? నువ్వు ఆడ పుట్టుకు పుట్టావా మగ పుట్టుకు పుట్టావా? ఎలా పుట్టావు? ఏ దరిద్రుడి పోలికలు వచ్చాయో. యాదవ జన్మ ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకో తల కొట్టుకొని సావచ్చు కదరా. 100% కరెక్ట్ అండి. ఏంట్రా నువ్వు చెప్తున్నావు? మా నాన్న కాండోమ్ ఎక్కడ వేసుకున్నాడు? తిరగేసుకున్నారా? కండోముని 2 వైపులా వేసుకోవచ్చు, కానీ మీ నాన్న వేరే వైపు వేసుకున్నట్టున్నాడు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఇలా వేసుకుంటే అలాంటి వాళ్ళు పుడతారు, కాండోమ్ వేసుకుంటే పిల్లలు పుట్టరని తెలియదు. నువ్వు పశువులు డాక్టర్వా? చూసుకోబల్లా. పుణ్యాత్ములు పునీతులు వాళ్ళ గురించి ఖచ్చితంగా స్మరించుకోవాలి కదా నీ పేరు ఎత్తేటప్పుడు. హూ ఇస్ యువర్ ఫాదర్? మీ మదర్ ఎవరు? మీ వైఫ్ ఎవరు? ఏం చిన్న చిన్నపిల్లని చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? ఏంటి అసలు నీకెంత విజ్ఞత లేని వాడు అంటే? విగ్గుగాడితో ఫారిన్ మందు తాగంగానే వాడు నీకు చెప్పితే ప్రభాకర్ మీద వీడియో చెయ్యి పంచ్ ప్రభాకర్ మీద అంటే నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వుని అమ్మ తెలుగుదేశంలో ఉండే ఆడల అమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ భార్యని నిత్యము తిడతారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాము. నేను వెళ్ళదనుకున్నా. నీ వీడియోలో నువ్వు కూర్చుని జగన్మోహన్ రెడ్డిని వాడన్నావు. ఏమిటండి మీరు మాట్లాడేది? పోనీ అమ్మ జగన్మోహన్ రెడ్డి ఆడు నన్ను ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నీ వీడియోలో నువ్వే కూర్చుని జగన్మోహన్ రెడ్డి వాడు అని చెప్పి పార్టీ ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకోకపోయినా వాడు నాకు ఫోన్ చేసినా చేయకపోయినా లేకంటే ఎవడు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. నువ్వు ఆగినప్పుడు మేమెవరం వాడనలేదే ఈ రోజు దాకా. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నావు. నువ్వే ధారాళంగా వాడు ఆ పార్టీని నువ్వు చేసుకున్నా. నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిజానికి సత్యానికి నిలబడే వ్యక్తిని, దీని అమ్మ ప్రాణమైన ఇచ్చే వ్యక్తిని. ఏం మాట్లాడుకో. నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా నువ్వు రీవో. ప్రాణాలు పోయినా నేనేమి ఎనుకాడను తగ్గను. దట్ ఈజ్ మై లెవెల్. చెప్తా విను. వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఏంటి పేరేంటి? ప్రభాకర్ రెడ్డి చింతకాలం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి. రెడ్ల పేరు పాడు చేయడానికి నీలాంటి సరిపోతారు. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? రెడ్లందరూ చిచి ఇలాంటి వాళ్ళు మా జాతిలో ఏంటి, మాకు కర్మ ఏంటి, అసలు మా రెడ్డి కులాన్ని వీళ్ళు తీసుకొచ్చి తుంగలో తొక్కుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ అని చెప్పి చాలా ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకొచ్చినాం సార్. టీపీ పార్టీలో వాడు అచ్చెన్నాయుడు ఉన్నాడు, ఆంబోతుగాడు. వాడి అమ్మ వానికి ధీటుగా ఉన్నావు. నీ అమ్మ చూపులతో రేపు చేసేటట్టున్నావు. అరపుట నాయాలు అసలు నువ్వే కూర్చున్నా జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డిని వాడు అంటావు. నువ్వు నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? అది
నా మీద నా మూత్రం పూసుకున్నట్టు అనిపిస్తుంది. అవతలను చూసుకోవడానికి వానికి చాలా గలీజ్ అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం మంచిగా అనిపిస్తారా ఏం మాటగా మాట. మీ బొల్లి నా కొడుకు, మీ లోకేష్ నా కొడుకు, వాడు చెత్త నా కొడుకు, వాడు ప్యాకేజీ నా కొడుకు. జగన్మోహన్ రెడ్డి దీనమ్మ కొన్న గోటికి కూడా సనిపోరు. 1 మాట్లాడుతున్నా. ఎస్, నువ్వు ఒక వ్యాక్సినేషన్ లేని రేబీస్ వచ్చిన కుక్కవి. అర్జెంట్ గా నువ్వు పర్సనల్ డాక్టర్ కాబట్టి సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకో. మానవత్వం ఉన్న మనిషి, మాట తప్పని మనిషి రాజకీయాల్లో ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. మీసాలు లేవు గాని మీసాం మెలిపెట్టి చెప్పుతానే. మీసాలు లేకపోయినా మీసాలు మెలేసుకుంటా అని చెప్పి డాష్ మొలిపించరా. నువ్వు ముందు నువ్వు అర్జెంట్ గా మీసాలు మొలిపించిన తర్వాతే నువ్వు మగాడివి అని చెప్పి నేను ఒప్పుకుంటా. నోరు మూసుకు కూర్చో. నోరు మూసుకుని కూర్చోకుండా మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ చెప్పాలని చెప్పేదాకా నేను కూర్చోను. నేనా పాల్చి చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేనా పాల్చి చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. అసలు నీకు తమామనా భేదాలే ఉండవు. అసలు నువ్వు ఎవరు కొమ్ము కాస్తున్నావు నీకు తెలియదు. ఏనండి నా వీడియోలో అందరు వెళ్ళి వాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డిని, వాడు 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 అన్నాడు జగన్మోహన్. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం నిన్ను మాత్రం నేను చచ్చినా వదలను ఇక్కడి నుంచి. నువ్వు రాసి పెట్టుకో. అసలు ఏం పుట్టక నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. నువ్వు రా. జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు, కాపాడేస్తాడు. నేను రాయండి అక్కడ నువ్వు ముందు. నా ఇష్టం, నేను రా దెంగే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన